దెబ్బలు తిన్నాం, అరెస్ట్లోనాం, ఏమేమో జరిగింది. ఈ 10 ఏళ్ళు బాగా అలసిపోయినాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ చెమట చుక్కలు రాస్తున్నారు. కడుపులో నొప్పులు పెట్టుకుని ఆకలి కొని తిరిగి తిరిగి అరిచి 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 అనారోగ్యం పాలైనటువంటి వాళ్ళని కొన్ని లక్షల మంది ఉన్నారు. అందులో నేను ఒక గడ్డి పూసలాంటి. కానీ నా అనుభవం చెప్తుంది ఏమంటే, పునర్నిర్మాణంలో తెలంగాణకు సామాజిక న్యాయం జరగాలని ఉంటే ముఖ్యమంత్రి గారు ఆటలు చెప్పిన మాట నవ్వడం మళ్ళా కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన, గ్రూపు ప్రాతిపదికన మళ్ళీ ఈ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతున్నదో ఎక్కడి వరకు వెళుతుందో వచ్చిందని తృప్తి లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది మాకు. దిర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్ ఇన్ దీస్ 10 months. సంథింగ్ ఇస్ డిఫెక్ట్ ఇన్ దట్. కానీ ఏదేమైనా ఒక్క సత్యం మాత్రం చెప్తాను, అక్కడ ఆంధ్రలో నష్టమైంది, ఇక్కడ తెలంగాణలో నష్టమైంది. ఇంకెవరున్నా తెలంగాణ ఇచ్చేవాళ్ళు కాదు. ఈ పార్టీలను మీరు అన్నారు మేము నాన్ పొలిటికల్, అది సత్యమైన మాట చెప్పింది మీరు. నేను కూడా సత్యం మాటనే చెప్తాను. సోనియా గాంధీ ఇచ్చిన తర్వాత తెలంగాణకి ఎవరైనా తీసుకొచ్చేదండి ఇప్పటి వరకు. ఆమెను తేకపోవడం అనేది పెద్ద డిఫెక్ట్. అది చాలా మందికి, బాలన మందికి తృప్తి లేనటువంటి జీవితం ఇక్కడ. దానికి కృతజ్ఞత ఎవరు చెప్పినటువంటి పాపాన పోలేదు కాబట్టి అది చాలా వెలితి. రెండవది ఏమంటే, తెలంగాణ వచ్చిన తర్వాత పునర్నిర్మాణంలో అన్ని దానకర్ణుల్లాగా ప్రభుత్వం చేస్తున్న పనులలో చాలా మంచి పని ఉంది, నేను ఒప్పుకుంటాను. వారి చెరువులు మామూలు మాట ఒప్పుకుంటాను. కానీ ఇంప్లిమెంటేషన్లో ఏదైతే ఉన్నదో వచ్చిన వారికల్లా వివరాలు ఇచ్చుకుంటూ మరి రిసిప్ట్స్ లేవు, ఎక్స్పెండిచర్స్ ఉన్నది. దాన్ని ఏమన్నా తక్కువ చేసుకొని వీళ్ళ మూడు ఒక సొల్యూషన్ ఏమన్నారంటే, మీకు మీరుగా వదులుకోండి ఈ సబ్సిడీ ఉన్నది. మనకి ఈ ఒక్క కూడా ఎందుకు ఆలోచన చేయాలి? అందరం కూడా, నేను కూడా నాకు 10 రూపాయలు వస్తే బాగుండని నేను అనుకుంటున్నా. కానీ మీరు అనుకోవచ్చిన 45 ఏళ్ళ అనుభవంలో ఒక్క సిఫారసు నా కొరకు చేసుకోలేదు. 7 లక్షల రూపాయలు, 25 ఏళ్ల సర్వీసు, ప్రభుత్వ ఉద్యోగం, 45 ఏళ్ల సర్వీస్ ఈ సమాజంలో సంస్కర్తల వాడిని నడిచి పనిచేయాలనే ఒక గడ్డిపోసలు అంటేవాడిని. కాబట్టి నేను చెప్తున్నా, ఎన్ఆర్ఐలు మీరంతా ఈ విజన్ తెలంగాణ ప్రకారంగా మీకు మీరుగా ప్రాక్టికల్ గా చూసి ఈ తెలంగాణ బిడ్డలకు, వాళ్ళు ఓసీలలో చాలా పేద వాళ్ళు ఉన్నారు, బీసీలలో కాదు, కానీ పునర్నిర్మాణంలో భాగమని అన్నారు కాబట్టి అది మాకు తృప్తిగా లేదు. ఆ వంక నేను ఒక లెటర్ రాస్తాను మీకు. ఆయన సోషల్ రిఫార్మ్స్ అవార్డు అండ్ అది సంథింగ్. నేను బాగా చదువుకుండొచ్చు, పెద్ద పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాదు, నేను BA వరకు మాత్రం చదువుకున్నాను. కానీ చదువుకున్నటువంటి వాళ్ళ వేదాలనుకుంటే అంతకన్నా నీచమైనటువంటి ఇంకేం లేదు. ప్రగల్భాల ప్రసంగాల గరడీల సమయం ఇది, తెరవెనుకల దోచుకునే దగులుబాజీ కాలం ఇది. చట్టాలు ఏమి చేయను, చట్ట సభల్లోనే దోషులుండు, చట్టాలను చుట్టాలుగా మలుస్తున్న కాలం ఇది. నీతి వీడి దుర్నీతిల మగ్గుతున్న వైనమిది. మానవతకు తానపెట్టే మనుషులేది, ఏది కోరుకున్న దొరకలేని లేని. ఏ గమ్యం కోరుకుందో ఎందుకు జరుగుతుందో. పునర్నిర్మాణాలు ఈ ప్రభుత్వం ఏం చేస్తారో చూద్దాం. కానీ వేసినటువంటి పథకాలు చాలా మంచి, వాటిని అమలు చేసే బాధ్యతలు IASలు IPSలు నువ్వు నేను మనందరం మంచి సలహా ఇవ్వండి. మీరు ఇచ్చే సలహా సీఎం తీసుకుంటారు. మేము ఇచ్చేది ఎక్కడ ఉంటుందో ఏ మూలకు ఉంటుందో, కానీ మీరు ఇచ్చేది చాలా వాల్యుబుల్ సజెషన్స్. కాబట్టి ఆ వంక నేను కూడా నా వంతు పాత్రగా మా ఆర్గనైజేషన్స్, కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, సోషల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, వాటి ద్వారా మీకు మేము అన్ని డీటెయిల్స్ పంపిస్తాము. దాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని మీరు చేసే అంకిత భావమైనటువంటి ఆ తృణప్రాయమైనటువంటి కుచేల భక్తిగా మీరు ఈ తెలంగాణకు అందించే సహాయం అది దుర్వినియోగం కాకుండా చూడాలని మేము కూడా చూస్తామని. ఒకవేళ మాకు పెడితే అది నిజమా కాదని చెప్పడానికి కూడా మేము ఏమో భయపడమని ఆ రకంగానే మనసావాది తరఫున వచ్చే ఉద్యమాల్లో కూడా వచ్చే తెలంగాణ తల్లి రుణం తీర్చుకోవడంలో మాత్రమే పనిచేస్తానని మనం చూసుకుంటూ మీ అందరి పక్షాన ధన్యవాదాలు. థ్యాంక్ యూ గారు. మీరు అన్నట్టు ఎన్ఆర్ఐలు చెప్తే ఇంతకు తెలంగాణ మూమెంట్లో కూడా వేల మైళ్ళ దూరంలో వెళ్ళి తెలంగాణ ఎన్ఆర్ఐలు వాళ్ళు అక్కడ ఫుల్ కంప్లీట్ సెటిల్ అయిపోయి వాళ్ళ లైఫ్ సెటిల్ అయ్యి పిల్ల పాపలతో మంచి ఉద్యోగాలు, మంచి బంగ్లాలు ఉన్నోళ్ళు అక్కడి వాళ్ళు తెలంగాణ కొరకు కొట్లాడమని మన విలేజ్లలో వాళ్ళ ఊర్లలో ప్రజలకు చెప్తే అది ఎఫెక్ట్ చాలా ఇంకా లోకల్ వాళ్ళకన్నా. అలాగే మీరు చెప్పినట్టు ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇన్పుట్స్ ఇస్తున్నారు. విజయ్ విల్ ఆన్సర్ అది క్వశ్చన్. చాలా చాలా విషయాలు మాట్లాడినారు.